మాటగాని పడిపోయిందేంట్రా? దీని పేరు ఎగ్ ఫ్రై ఎక్క అండి. తిడుతున్నావేంట్రా? భలేంటోళ్ళండి, మిమ్మల్ని యాపిస్ చేయాలని చెమటోడు చూడానండి. చెమటగానే వేసి వచ్చావా యాదవా? ఎలా హలో మందులో రాగండి. అయ్యా, మీకు ఇంత ఖాళీగా ఉండాలని ఎలా అనిపిస్తుంది? సంభావన మాత్రం ఇంత తీసుకుంటారు. నా పేరు మీద సంప్రోక్షణ ప్రక్షాళన ఏదో ఒకటి చేయొచ్చు కదా. అలాగేనండి. అర్జెంటా అయిపోయి చేయమంటారా? అది అయ్యాకే కానివ్వండి. రారా మనం కిందకి వెళ్దాం. సంప్రోక్షణ చేయాలి, సంప్రోక్షణ. ప్రకృతి వైపరీత్యం వచ్చి ఈ పెళ్లి ఆగిపోతే బాగుండు అనిపిస్తోంది. ఏంటి స్వామి నన్ను తలుచుకున్నట్టున్నారు? అదే నేను నువ్వు వచ్చావు అంటే అంటే గింటే ఏం లేదు స్వామి, మీరేదో అన్నారు కదా, అది చేసి వెళ్ళిపోదామని వచ్చా. శుభం భూయాత్. నా సహాయ సహకారాలు నీకు ఇప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ స్వామి. రే దరిద్రుడా, నన్ను కాదురా, లోపల తీరా. ఈ తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయావు తమ్ముడు? ఇందాక నుంచి నీ కోసం లాంచ్ చేద్దామే దిగుతున్నాను. రా టిఫిన్ చేద్దాం. సరే పదనే. ఇంతకీ నీ పేరేంటి? కార్తిక్. కార్తిక్, సూపర్. మీ వదిన చూసావా? చూశానన్నయ్య. ఎలా ఉంది? నా నోట్తో నేను చెప్పలేనన్నయ్య. ఏంటి అంత చండాలంగా ఉందా? అలా కాదన్నయ్య, అంటే మీ ముందు వదిన పొగిడితే ఏం బాగుంటుందని. ఓహో సరే, అవన్నీ ఎందుకులే గానీ మా జంట అలా ఉంది, అదేనా చెప్పు. మీ జంటకేమన్నయ్య, వేటగాడు సినిమాలో ఎన్టీఆర్ శ్రీదేవిలా క్రేజీ కాంబినేషన్. పిలిచారా బ్రదర్? ఏమండి, మిమ్మల్ని కాదు, మీరు వెళ్ళండి. ఫోన్లే, ఈ ఒక్క మాటతోనైనా అన్నగారితో పోల్చావు. పొగడ్తల్లో పరమార్థాన్ని కూడా గ్రహించలేనోడిని ఏమంటారా నోకరాజు? అయ్యా తమరు కొడుకు అంటారండి. ఒరేయ్, మా బాబు గారిని తీసుకెళ్ళి టిఫిన్ అట్టండి రా. రాంగ్ టైంలో వచ్చి సరాకు తెప్పిస్తున్నాడు. ఎలా